Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీబీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెలిమెల్ల శ్రీనివాస్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఆయుర్వేదిక్ ప్రాసెస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఒబెసిటీ లేదా మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఆయుర్వేదిక్లో ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో ఇప్పుడు 100లో 99% ప్రతి ఒక్కరికి మైగ్రేన్ ఉంటుంది. సో మైగ్రేన్ రావడానికి మెయిన్ రీజన్స్, సో వన్స్ ఒకవేళ మైగ్రేన్ పేషెంట్ బాధపడుతుంటే మైగ్రేన్తో త్రూ ఆయుర్వేదిక్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అదే చెప్తానండి. మైగ్రేన్ అనేది మనకు తెలిస్తే ఫస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే హెడేక్ అంటాం, వన్ సైడెడ్ హెడేక్ అంటాము. దీని కారణాలు చూసుకుంటే ఏమవుతుందంటే, అంటే దాని సిమ్టమ్స్ చూస్తే మీరు చూసుకుంటే ఎక్కువ సన్లైట్లో ఉన్నా కానీ భరించలేకపోవడము, కొన్ని సందర్భంలో టైంకి తినకపోయినా ఇది షూటప్ అవుతుంది, టైం తినకపోయినా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉన్నా, అండ్ ఇది ఒక పైత్యానికి సంబంధించిన వ్యాధి అబౌవ్ చెస్ట్ రీజన్లో ఉండేది. అయితే ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో పిహెచ్ వాల్యూ అనేది మన బాడీకి సరఫరా కన్నా ఎక్కువ హై ఫ్లో అయినప్పుడు మన హైపోథలామస్లో అంత వేడిని తట్టుకోనప్పుడు ఒక సైడ్ అంతా హెడేక్ లాగా వస్తుంది. దీన్ని క్రేనియల్ హెడేక్ కూడా అంటాం. అంటే ఆ క్రేనియల్ నర్వ్స్లో ఆ ప్రెషర్ పెరిగినప్పుడు అక్కడ ఒత్తిడికి లోనై పెయిన్ వస్తుంటుంది. దీన్ని ఆయుర్వేదంలో మేము దీన్ని శిరశూల అంటాం. అంటే హెడ్కి వచ్చే ప్రాబ్లమ్ని దాన్ని శిరశూల అంటాం. సో మరి దీనికి ట్రీట్మెంట్ అనేది ఏదో ఉట్టి డైట్లో చేంజ్ చేసుకోవడం అంటే డెఫినెట్లీ కొన్ని ఇరిటెంట్స్ ఉంటాయి. ఎక్కువ స్పైసీ ఐటమ్స్ కానీ మసాలా ఐటమ్స్, పికిల్స్ కానివ్వండి, ఆర్ కొంచెంలో ఎక్కువ పెరుగు లాంటిది తీసుకున్న నైట్ టైమ్స్ తీసుకున్న హెడేక్ వస్తుంటుంది. వీటితో పాటు ఇంకోటి ఇప్పుడున్న జనరేషన్లో మీరు చెప్పినట్టు ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఒకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ అంటాం. అంటే ఇక్కడ స్ట్రెస్ ఎక్కడ ఉంటుందంటే నిద్ర లేకపోవడం వల్ల. మీరు చూస్తే లేట్ నైట్స్ అంతా టీవీలు చూడడము, మొబైల్స్ చూడడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇవి క్రేనియల్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఫస్ట్ ఇవి మందులు వాడకుండా ముందు మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. కమింగ్ టు ఆయుర్వేదకి మీరు చూస్తే వేరే సిస్టమ్స్లో ఏంటంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటారు. వచ్చినప్పుడు ఏదో మెడిసిన్ తీసుకుంటున్నామని తగ్గుతారు. బట్ ఆయుర్వేదంలో మాత్రము దీనికి చక్కటి పరిష్కారం నస్యకర్మ అంటాం. సింపుల్ ఏం లేదు. నస్యకర్మ అంటే మన ముక్కుల్లో అనేది ఇది ఏంటంటే మన నాస్ట్రిల్స్ అనేవి గేట్వే, మన హెడ్కి గేట్వే. మీరు వినే ఉంటారు ప్రాణాయామం చేస్తే కొన్ని వందల వ్యాధులు తగ్గుతాయని, కానీ మనం చెయ్యము, అది వేరే. ఇక్కడ ఏంటంటే నస్యకర్మ అనేది కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ లైక్ ఆవు నెయ్యి లాంటిది కానివ్వండి, దాంట్లో యూజ్ చేసే కొన్ని మెడిసిన్స్తో రోజు ఉదయాన్నే ఈచ్ నాస్ట్రిల్లో 4 చుక్కలు వేసుకోవడం వల్ల కంప్లీట్గా కావాల్సినంత ఆక్సిజనేషన్ పెరుగుతుంది. అంటే బ్రెయిన్కి ఎక్కడైతే ఆ స్టిఫ్నెస్ ఉండిపోతాయి సెల్స్లో, ఆక్సిజనేషన్ పెరగటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా సర్క్యులేట్ అవుతుంటుంది. అలానే కొన్ని థెరపీస్ లైక్ పంచకర్మలో పూర్వకర్మాస్ చేస్తే శిరోధార అంటాం. అంటే పేరులోనే ఉంది శిరోధార. చేసే ఆయిల్స్ అన్ని అబ్జర్వ్ అవ్వకపోయినా నేను ఇంతకు ముందు చెప్పినట్టు కొన్ని పోర్స్లో ఏదైతే ఫాలికల్స్ ఉంటాయో, ఈ మెడికేటెడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అబ్జర్వ్ చేయగలిగితే అక్కడ జరిగే ప్రెషర్ని తగ్గించి, ఆ ప్రెషర్ ఏదైతే హైపోథాలమస్లో జరిగే వేడిని తగ్గించి కొంత సర్క్యులేషన్ కంటిన్యూ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే వీళ్ళు వాతమా పైత్యమా కఫమా యాజ్ ఆయుర్వేద డాక్టర్ అది అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి సరైన ఫుడ్ని అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రిపీటెడ్గా అవుతున్న వాళ్ళు జనరల్గా మీరు చూసుకుంటే లేట్స్ నైట్ తినడం ఉంటుంది. ఆ లేట్ నైట్స్ అనేది ఎందుకు దానివల్ల ప్రభావం చూపెడుతుంది నెక్స్ట్ డే కానీ ఆ 1 వీక్లో అంటే, ఎప్పుడైతే మన శరీర తత్వం ఏంటంటే 8 లోపల 9 లోపల తినేస్తే 10 o'clock కల్లా మన లివర్ ఎక్స్పాండ్ అయ్యి తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని అది మన జీవక్రియకి హెల్ప్ అవుతుంది, మెటబాలిజం. బట్ ఇక్కడ మనం తీసుకోవడమే 10:30, 11కి తీసుకుంటే మీరు మన లివర్కి హెల్ప్ చేయకపోగా దాన్ని ఇరిటేట్ చేస్తున్నాం. అంటే మీరు చూస్తే లివరు గాల్ బ్లాడర్ అనేది ఏంటి, పైత్యరసం అంటే బైల్ జ్యూస్ రిలీజ్ చేసేది. మరి ఆ పైత్యమే ఇరిటేట్ అయినప్పుడు దానికి వచ్చే వ్యాధులు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో ఫస్ట్ ఈ కాజిటివ్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అలానే వీళ్ళకి జనరల్గా మేము సజెస్ట్ చేస్తారంటే కొంచెం ఎండలో వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా కానీ మామూలుగా ఇంట్లో ఉండే కొబ్బరి నూనె అయినా కొంచెం ఈ మాడ అంటాం కదా లైట్గా అప్లై చేసుకోవడము, అండ్ వీలైనంత వరకు అంటే కోంబింగ్ కూడా మంచిగా ఆయిల్ పెట్టుకుని కోంబింగ్ చేయడం వల్ల సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ లేట్ నైట్స్ ఎక్కువ బ్రైట్గా ఉండడము ఇలాంటి వాటి నుంచి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్స్ అయితే డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. ఓకే సార్, ఇప్పుడు మనం మైగ్రేన్ నుంచి మాట్లాడుకున్నాము. సో దాని తర్వాత అందరూ ఫేస్ చేసేది హెయిర్ ఫాల్ గురించి ఎక్కువగా. సో నార్మల్గా డాక్టర్స్ ఏం చెప్తుంటే మీ బాడీలో ప్రోటీన్ లెవెల్ అనేది తగ్గడం వల్ల హెయిర్ ఫాల్ జరుగుతుంది అది అని చెప్పేశారు అంటూ ఉంటారు. బట్ ఆయుర్వేదిక్ వచ్చేసరికి మీ అంటే వేడి చేయడం వల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల అని చెప్పేసి చెప్తుంటారు. సో హెయిర్ ఫాల్ సమస్య ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి సార్. సో హెయిర్ ఫాల్ కంట్రోల్కి మీ సైడ్ నుంచి ఆయుర్వేదంలో ఏదైనా సొల్యూషన్?
పెట్టుకున్నాము అంటే మనం జనరల్గా చూసేది ఏంటంటే జనరల్గా ఒక ఏజ్ వాళ్ళల్లో మనం ఏం చూస్తామంటే హెల్తీగా ఉన్నారా లేదా అని చూడడానికి ఏం చూస్తాం, ఫస్ట్ స్కిన్ చూస్తాము, తర్వాత హెయిర్ చూస్తాం. అయితే హెయిర్ లేకపోతే వాళ్ళు అన్హెల్తీ అని కాదు, అది ఒక సిమ్టమ్గా మనం చూస్తాం. మంచిగా హెయిర్ ఉన్న వాళ్ళని హెల్తీగా ఉన్నారని. మరి అలాంటిది ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎర్లీగానే హెయిర్ ఫాల్ జరుగుతుంది. అయితే ఇది ఉట్టి ప్రోటీన్ ఒకటి తీసుకుంటేనో లేకపోతే ఫాలిక్ యాసిడ్ తీసుకుంటేనో లేకపోతే B12 విటమిన్స్తోనే ఉండేది. ఇది ఒక రీజన్. అది కొన్ని ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయడంలో డెఫినెట్లీ ఏ సిస్టమ్ అయినా అదే చెప్తాం. ఇప్పుడు మేమైనా డైట్లో ప్రోటీన్ తీసుకోమంటాము, విటమిన్స్ లాంటివి తీసుకోమంటాము, కొన్నిసార్లు సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాం. బట్ మీరు చూస్తే కారణం చూస్తే హెయిర్ ఫాల్కి 2 రకాలు. ఒకటి ఇది జెనెటిక్, అంటే మీ పేరెంట్స్ నుంచి అది మీకు గిఫ్ట్ లాగా వచ్చినట్టు అది యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే అక్కడ కూడా ఒక రూల్ ఉంటుంది, అంటే మీ పేరెంట్స్ మీకు ఒక బెంచ్ కార్ ఇస్తే మీరు తీసేసుకుంటారు. బట్ అక్కడ చిన్న ఆప్షన్ ఉంటుంది, మనము అంటే గ్రీడ్ ఫీల్ అవ్వకుండా నాకు ఇప్పుడు అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు తీసుకునే అని ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ మనం అది పట్టించుకోము. సో అలానే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా పేరెంట్స్కి ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుందో, రెసిస్టెన్స్ వీక్గా ఉంటుందో, ఇమీడియట్గా వీళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. అదే మన ఇమ్యూన్ సిస్టమ్ని మనము రెగ్యులర్గా రెసిస్టెన్స్ మెయింటైన్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సరే, హెయిర్ ఫాల్ వచ్చిన వాళ్ళని మనము ఇప్పుడు అయిపోయింది, అవన్నీ అయిపోయాయి, మరి ఏం చేయాలి, అట్లీస్ట్ ఒక ఏజ్లో గుర్తిస్తే దాన్ని ఫర్దర్గా ఫాలో అవ్వకుండా, అంటే దీనికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. మనం 40 years వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తూ కొత్త హెయిర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు చూసుకుంటే హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ అండ్ ఈ స్టేజెస్లో కూడా 3 months అనేది మనకి పుట్టిన బేబీకి 9 months అవుతుంది కొత్త హెయిర్ రావడానికి. అది 3 months to 3 months ఉండి తర్వాత మళ్ళీ ఫాల్ అవుతుంది. అంటే ఎంతో కొంత ఏదో ఒక రోజు మన ప్రతిరోజు మన జుట్టు రాలుతూనే ఉంటుంది. ఇక్కడ దాంతో ఇబ్బంది లేదు. ఇక్కడ ఏంటంటే మనము మోతాదుకు మించి అవి హెయిర్ ఫాల్ జరిగినప్పుడు దాన్ని గుర్తించడం కూడా ఎలా అని చాలా మంది అడుగుతుంటారు. హెయిర్ ఫాల్ ఎలా అంటే, మనం సింపుల్ బాత్రూంలో స్నానం చేసి వచ్చినప్పుడు జుట్టులా పడిపోవడము, కోమ్ చేసినప్పుడు కూడా ఎక్కువ జుట్టు రావటం కానీ ఇవి చూస్తుంటాం. అండ్ చూసినప్పుడు పల్చగా అయిపోవడం చూస్తుంటాం. అయితే కారణం అని మీరు అడిగారు. ఆయుర్వేదిక్ ప్రకారము వేడి అనేది, వేడి అంటే ఏదో వినడానికి వాడిలో వేడి అని కాదు, మా భాష చెప్పాలంటే ఇది పైత్యము అంటాం. పైత్యము అంటే మన జఠరాగ్ని మన బాడీకి కావాల్సినంత మెటబాలిజం ఫైర్ని మెయింటైన్ చేస్తూ దానికి మించిపోయినప్పుడే బాడీలో హీట్ చేస్తుంది. మనం చూస్తుంటాం, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అంటారు అని ఉంటారు. సో అలాంటి హీట్ మన ఫాలికల్స్కి, అంటే హెయిర్ ఫాలికల్స్లో ఆ ఫాలికల్ ఆ హీట్ తగిలినప్పుడు అవి కొంచెం వీక్ అయిపోయి రాలిపోతూ ఉంటుంది. అయితే ఓన్లీ ఉట్టి హీట్ వల్లనే కాదు, మనం సరిగ్గా స్కాల్ప్ని మెయింటైన్ చేయకపోతే కూడా. మీరు చూస్తే హెయిర్ ఆయిల్ అనేది జనరల్గా అందరికీ ఏం చెప్తామంటే హెయిర్ గురించి చెప్తాం. బట్ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే తలకు పెట్టేది నాట్ ఓన్లీ ఫర్ హెయిర్కి, మన స్కాల్ప్ స్ట్రెంగ్త్గా ఉండి మనిషి ఆలోచనలు పాజిటివ్గా ఉండడానికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. మీరు చూస్తే ఇప్పుడున్న జనరేషన్లో 30 years వాళ్ళకి ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. ఎవరితో అంటే వాళ్ళు గొడవ పడిపోతారు, నాకు బీపీ అంటారు. బికాజ్ మన స్కాల్ప్ అనేది కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే మన హైపోథలామస్ అనేది దాంట్లో సెరిటోనిన్ అనేది కంట్రోల్ లేకుండా పోతుంది. సో వీటికి ఈ ఆయిల్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ ఆయిల్ అని కాకుండా హెయిర్కే కాకుండా ఇట్లాంటి కండిషన్స్లో కూడా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం హెయిర్ ఫాల్కి ఏం చేయగలుగుతాము అంటే, నేను ఇంతకు ముందే చెప్పాను, స్కాల్ప్కి కావాల్సింది నస్యం, అంటే మన ఆక్సిజనేషన్. సింపుల్గా రోజు పొద్దున్నే 4 చుక్కల ఆవు నెయ్యిని 2 ముక్కుల్లో వేసుకొని పీల్చుకోవడం వల్ల ఎంతో కొంత ఆక్సిజనేషన్ పెరుగుతుంది. అలానే ఆయుర్వేదిక్లో చాలా మంచి ఔషధాలు మనకి ఇంటి దగ్గర దొరికేదే. ఎక్కువగా చూస్తే మన ఆనియన్ అంటాం, ఇప్పుడు రెగ్యులర్గా చూస్తుంటాం. ఆనియన్ జ్యూస్ని కొంచెం మెంతులు పెట్టిన మెంతుల్ని ఆ వాటర్లో ఆ మెంతులు బాగా నానబెట్టిన తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్లో మైల్డ్ సిమ్లో హీట్ చేసుకొని దాంట్లో ఆనియన్ జ్యూస్ మిక్స్ చేసుకొని వారంలో 1-2 రోజులు పెట్టుకోవడం వల్ల కూడా దాంట్లో ఉండే ఫాస్ఫరస్ కానివ్వండి, ఈ కావాల్సినంత ప్రోటీన్ కానీ మంచిగా రీచ్ అవుతుంది. అలానే నేను అందరికి సజెస్ట్ చేయాలంటే నంబర్ ఆఫ్ టైం వుడెన్ కోమ్తో మనం కోమ్ చేస్తూ ఉండాలి. సో దట్ ఆ మైక్రో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ వీక్లీ 1 or 2 ఎనీ ఆయిల్, అదే కొబ్బరి నూనె కానివ్వండి, మా ఆయుర్వేదిక్లో అడిగే భృంగరాజ తైలం, కయ్యుని, అది ఇలాంటివి అప్లై చేయడం వల్ల స్కాల్ప్కి కావాల్సిన ఫాలికల్స్ కావాల్సిన స్ట్రెంత్ అనేది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అయితే వీటితో పాటు తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటీన్ ఉండాలి, ఫాలిక్ యాసిడ్స్ ఉండాలి. అందులో మనం జనరల్గా వెజిటేరియన్స్ అయితే సోయాబీన్స్ అని కానివ్వండి, అటుకులు కానివ్వండి, పల్లి పట్టి ఇలాంటివి చెప్తాము. నాన్ వెజిటేరియన్స్ అయితే డైరెక్ట్గా ప్రోటీన్ ఎగ్స్ కానివ్వండి, మిల్క్ ఇట్లాంటివి, ఫిష్ ఇలాంటివి తినమంటాం. అలానే మునగాకు కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. అండ్ ఇంకోటి లాస్ట్లో మీరు అన్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇంకా అది లాస్ట్ ఆప్షన్. అంటే ఇంకా ఏది పని చేయనప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. కాకపోతే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు
అంతవరకు వెళ్ళకుండా మంచి మనం చెప్పే ఈ డైట్ మెడిసిన్స్తోనే కంట్రోల్ అవుతుంది. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయిల్ పెట్టుకుంటే సర్క్యులేషన్ జరుగుద్ది, హెయిర్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుందని చెప్పేసి హీట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అది వీక్లీ ఎనీ టైమ్స్ మనం ఆయిల్ పెట్టుకోవాల్సి వస్తుంది జనరల్గా. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనము నిత్యాభ్యంగనం అంటాం, అంటే ఆయిల్ అనేది రోజు చేసుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడున్న మనకి లైఫ్ స్టైల్లో మనం బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఆయిల్కి డస్ట్ కలెక్ట్ అవ్వడం ఇవన్నీ అవుతాయి. కాబట్టి జనరల్గా మేము ఏమంటామంటే నైట్ టైం అప్లై చేసి మార్నింగ్ 6 hours ఉంచేసి వాష్ చేసుకోమంటాం. అలా వీక్లీ 2 times చేయడం ఇస్ ఎనఫ్. అయితే కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు పెట్టొచ్చా డాక్టర్ అని అంటారు. సో అలాంటప్పుడు డాండ్రఫ్ ఏంటంటే ఫంగస్ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు నార్మల్ ఆయిల్ పెడితే ఇంకా అది డబల్ అవుతుంది. కాబట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా చూపెట్టినప్పుడు దానికి కలిపి ఉన్న ఆయిల్స్ సో సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో అంటే సింపుల్గా ఏం లేదు, మనం ఇంట్లో కూడా కొంచెం బాగా పులిసిపోయిన మజ్జిగని తీసుకొని కొంచెం వేప ఉంటుంది కదా, దాని పౌడర్ వేసుకొని ఫస్ట్ దాంతో వాష్ చేసిన తర్వాత ఆయిల్స్ అప్లై చేస్తే ఈవెన్ ఫంగస్ ఉన్న వాళ్ళు డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ ని కంట్రోల్ అవుతుంది. అది ఓకే సార్. మీరు ఇప్పుడు ఎట్లనో డాండ్రఫ్ గురించి చెప్పారు కాబట్టి అసలు డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు చలికాలంలో అంటే స్కాల్ప్ డ్రై అయిపోతుంది కాబట్టి వస్తారు. ఎండాకాలంలో కూడా చాలా మందికి డాండ్రఫ్ అనేది చూస్తూ ఉంటాము. సో డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్స్ అంటే నేను చూస్తున్న క్లినికల్లో డాండ్రఫ్ ఇట్స్ ఎ ఫంగస్ అంటాం. మరి ఫంగస్ ఎవరికి వస్తుంది? ఫంగస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. అంటే డైట్ మీద మనం చూడండి, నాన్ వెజ్ ఐటమ్స్ అంటే తినొద్దు అనట్లేదు, కాకపోతే మనం కంట్రోల్ లేకుండా నైట్ టైమ్స్ తినడము, అదే పనిగా ఒకటే డైట్ని మెయింటైన్ చేసుకుని ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఇలాంటి వాటి వల్ల బాడీ అనేది కావాల్సినంత ఇమ్యూనిటీని కావాల్సినంత రెసిస్టెన్స్ ఉంచకుండా ఈ ఫంగస్ అనేది పెరుగుతుంటుంది. స్కాల్ప్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం, స్నానం చేసి అంటే వెంటనే స్నానం చేసి వాటర్ అన్నా తుడుచుకోకపోవడం, అది ఉండిపోవడం. అండ్ మీరు అన్నట్టు బాడీ డ్రైనెస్. ఎస్, అంటే ఉట్టి వింటర్లోనే కాదు, బాడీ అనేది డ్రై ఎప్పుడైనా అవ్వచ్చు. మనం అందుకనే రెగ్యులర్గా దాన్ని మాయిశ్చర్ చేస్తూ ఉండాలి అంటాం. అంటే 2 things, మాయిశ్చర్ చేయడం అంటే ఆయిల్ పెట్టడం ఒకటి, ఇంకోటి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం. చేసినప్పుడు ఏంటంటే మన స్కిన్ ఈ స్వేద గ్రంథాల నుంచి ఎప్పుడైతే మన స్వెట్ లాగా బయటకు వస్తుంటుందో బాడీ అనేది క్లిన్స్ చేసుకుంటూ ఉంటుంది. అది కూడా మాయిశ్చర్ లాగా పనిచేస్తుంది. అయితే ఈవెన్ స్వెట్టింగ్ వచ్చిన తర్వాత కూడా మంచిగా అది మనం డ్రై చేసుకోవాలి. కానీ మీరు చూస్తే ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత వాటర్ లాగా ఉండడము, స్వెట్టింగ్ ఉన్నా అలానే దువ్వేసుకోవడము, అండ్ ప్రాపర్ ఒకసారి దూకుంటే ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు ఎప్పటివరకు దూకోకపోవడం వల్ల కూడా ఇది ఒక రీజన్, అన్హైజీనిక్ రీజన్. ఫుడ్లో కూడా ఏంటంటే ఇప్పుడు మేము చెప్పినట్టు ఈ ఫంగస్ ఎక్కడ పెరుగుతుంది, బాడీని ఎక్కడైతే డైజెషన్ స్లో అయిపోతుందో, లైక్ ఆలుగడ్డలు లాంటిది కానివ్వండి, పచ్చళ్ళు ఎక్కువ తీసుకోవడము, బయట బేక్డ్ కానీ చాట్ ఐటమ్స్ కానివ్వండి, స్మోకింగ్, ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఫంగస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు ఏ సీజన్లో ఉన్నా కానీ ఫస్ట్ ఇమ్యూనిటీని కరెక్ట్ చేసుకోగలిగితే ఫంగస్ అనేది క్లియర్ అవుతుంది.